హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. మనం విద్యకు అధిదేవతలైన వారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సరస్వతి, గణపతి, హయగ్రీవ, దక్షిణామూర్తి. నెక్స్ట్ దక్షిణామూర్తి ఎవరు అంటే శివుడు. దక్షిణామూర్తి అని పిలువబడే శివుడు విద్యకు అధిదేవత. ఓకేనండి, ఒకసారి ఆయన ప్రార్థన చూద్దాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః అంటే శ్రీ దక్షిణామూర్తికి నేను నమస్కరిస్తున్నాను. ఐఎమ్ సాల్యూటింగ్ ద లార్డ్ దక్షిణామూర్తి శివ. దట్ మీన్స్ శివ. ఎలాంటి వాడు ఆయన? గురవే సర్వలోకానాం, హీఈస్ ద టీచర్ టు ఆల్ ద వరల్డ్స్. ఎన్ని లోకాలు ఉన్నాయి? 14 లోకాలు ఉన్నాయని చెప్తారు. అలా కాకుండా 3 లోకాలు ఉన్నాయని చెప్తారు. ఊర్ధ్వలోకం, మధ్యలోకం, పాతాళలోకం అని. లోకాలు ఎన్నిగా పిలిచినా సరే ఆ లోకాలన్నిటికీ గురువు ఎవరైనా ఉన్నాడు అంటే అది దక్షిణామూర్తే, శివుడే అని. ఓకేనా? గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం. భవరోగము అంటే అర్థం ఏంటి? సాంసారిక బాధలు అని అర్థం. అంటే పుట్టడం నుంచి మరణించే వరకు ఏవైతే బాధలు మానవుడు పడతాడో అవన్నీ కూడా సంసారిక బాధలు. సో ఆ బాధలన్నిటి నుంచి విముక్తి కలిగించే భిషక్ అంటే వైద్యుడు అని అర్థం. హీజ్ ఏ డాక్టర్. ఓకేనా అండి? ఎలాంటి డాక్టర్ అయినా మనకు సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడకుండా మనని విముక్తి కలిగించేవాడు, మోక్షాన్ని ప్రసాదించేవాడు ఎవరు అంటే శివుడు. భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం. నిధి అంటే ట్రెజర్. సర్వ విద్యానాం టు ఆల్ ద సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్కు, అన్ని శాస్త్రాలకు, అన్ని విద్యలకు ఆయన నిధి లాంటివాడు. నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అలాంటి దక్షిణామూర్తికి, శివుడికి, పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అని. ఎంత బాగున్నాయో కదండి సంస్కృత శ్లోకాలు. చాలా ఈజీగా లేవా? నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ రూపేణ అయినా మీతో నేను ఇలా ఇంటరాక్ట్ అవుతున్నందుకు, నేను నాకు తెలిసినంత ఏదో కొంచెం మీతో షేర్ చేసుకోగలిగినందుకు నాకు చాలా పరమేశ్వరుడి అనుగ్రహం నా మీద ఉందని నేను భావిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ మరొక మంచి శ్లోకంతో, ఇంకా చివరి శ్లోకం ఒకళ్ళే ఉన్నారు కదా, 4 గురించి మనం చెప్పుకున్నాం. ఇక దత్తాత్రేయుని గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.